హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కార్తీక సోమవారం ఎలా చేసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కేసరిలాగా చేశాననమాట. చాలా క్విక్గా అయిపోయే ప్రసాదం కదా. ఆ పక్కనే చిన్న బొగ్గులు పెట్టుకున్నాను సాంబ్రాణి వేద్దామని. నేను మ్యాక్స్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా అలా సాంబ్రాణి వేస్తాను. ఇంట్లో సాంబ్రాణి వేస్తాం కూడా చాలా మంచిది. అలాగే అలా అని చెప్పి రోజు సాంబ్రాణి వేయొద్దు, లంగ్స్కి ఆ పొగ అయితే పట్టేస్తుంది అంటారు. సో చూసుకోండి, ఒకరోజు అయితే మంచిదని విన్నాను. సో వేసుకున్నాక బయట అలా మంచిగా ముగ్గు వేసుకొని, నేను ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే ఖచ్చితంగా ముగ్గు వేస్తాను. అలాగే దేవుడి దగ్గర మొత్తం అలంకరణ చేసుకుని జస్ట్ చిన్నగా దీపారాధన చేసుకున్నాను. నాకు వీలైనంత వరకు ఎలా చేసుకోగలిగానో అలాగా చేసుకున్నాను. ఏమైనా తప్పులుంటే కొంచెం కమెంట్ చేయండి. అలాగే ఏమైనా తప్పులుంటే క్షమించమని దేవుడిని ఎప్పుడూ దండం అయితే పెట్టుకుంటాను. అందరూ కూడా అలాగా ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి అని దండం పెట్టుకుంటే చాలా మంచిదని విన్నాను. నాకు తెలిసినంత వరకు చిన్న చిన్నగా ఏమైనా ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా వింటాను నేను. అలాగే చాలా వరకు నేను చేంజ్ చేసుకున్నాను. అలాగే ఇలాగా ఇక్కడ దీపారాధనలో 5 ఒత్తులు వేయాలి అని చెప్పి ఎవరో చెప్పారు. సో అలాగే వేసాననమాట. ఇదిగోండి, నేను మొత్తం ఇల్లంతా కూడా వేస్తాను ఆ సాంబ్రాణి ధూపం అయితే దేవుడికి చూపించేసి. అయితే దేవుడి దగ్గర పూజ అయిపోయిన వెంటనే తులసి కోటకి అయితే చిన్నగా పూజ చేసుకున్నాను అనమాట. కార్తీక మాసం అంటే పొద్దుటే లేచి మొత్తం లేడీస్ అందరూ పూజలు అవి చేసుకుంటారు కదా. అలాగే మాకైతే లైక్ కిడ్స్తో ఉన్న వాళ్ళు, కొంచెం వీలవ్వని వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రోజు వీలైతే రోజు చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా చాలా మంచిది, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో. నాకు ఎప్పుడైనా కుదరకుండా కొన్ని కొన్ని రోజులు వీలవ్వకుండా ఉన్నప్పుడు పూజ చేసుకోలేని దానికి పూజ చేసుకున్న రోజులకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వీలైనంత వరకు అందరూ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేస్తారని ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తాను వీలైనంత వరకు. వీలు కాకపోతే ఇంకేమీ చేయలేము. అలా తులసమ్మకి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. రోజు ఇంట్లో ఎలా దండం పెట్టుకుంటామో తులసమ్మకి కూడా అలా దండం పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మంచి అయితే చేస్తారనమాట తులసిమాత. ఇక్కడ కూడా సాంబ్రాణి దీపం అవన్నీ సమర్పించేసి ప్రసాదం పెట్టుకుని కొంచెం సాంబ్రాణి అయితే వేసాననమాట. మా బుడ్డోడు కూడా నాతోనే పాటు ఆ రోజు మార్నింగే 4 ఆ టైంకి లేచేసాడనమాట. ఇంకా వాడిని చూసుకుంటూ పూజ చేసుకోవడం అవన్నీ కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఫైనల్లీ పొద్దుటే పూజ చేసుకుని గుడికి అయితే వెళ్ళానమాట. కార్తీక సోమవారాలు గుడికి వెళ్తాము. సో ఇక్కడ దేవుడి దగ్గర కూడా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో చాలామంది ఆ రోజు దీపం ఇవన్నీ వెలిగించుకుంటారు కదా, 365 వత్తు అలా చాలామంది ఆ చెట్టు దగ్గర అయితే వెలిగించుకున్నారు. అలాగే మా బాబుకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరే పెట్టాము. సో మాకు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇదైతే ఆరాధన ఎక్కువగా చేస్తామన్నమాట. సో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే అక్కడ అభిషేకం చేశారనమాట. సో చూసాము. ఇలా అయితే నా కార్తీక సోమవారం అయితే ఎండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్.